అనగనగా పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, చెట్ల నీడలతో నిండిన చిన్నపేట అనే గ్రామం ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లేదు. చిన్న గొడవలు ఉన్నప్పటికీ గ్రామ వృద్ధులు, పెద్దలు తీర్పు చెప్పేవారు. అదే గ్రామ చట్టం. ఒకరోజు ప్రభుత్వం ఒక ఆదేశం పంపించింది. ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అని. గ్రామంలో చర్యలు మొదలయ్యాయి. పోలీసులు వచ్చి భయం పెంచుతారా, లేదా ప్రజలకు నిజంగా రక్షణ వస్తుందా అని గుసగుసలు వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న భవనం ముందు బోర్డు వెలిసింది, చిన్నపేట పోలీస్ స్టేషన్ అని. అక్కడికి ఇన్స్పెక్టర్ సుబ్బారావు సార్ వచ్చారు. తక్కువ మాటలు, ఆయన తీసుకునే చర్యల్లో కఠినంగా ఉండేవి. మొదటి వారం గ్రామం నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఆయన శక్తిని గమనించారు. కానీ ఒక రాత్రి గ్రామం దేవాలయం దగ్గర దొంగతనం జరిగింది. గ్రామం గుసగుసలాడింది. పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తారు అని. సుబ్బారావు సార్ ఎవరి మీద అరవకుండా, ఎవరి మీద కేక పెట్టకుండా తన దృఢమైన చూపుతో సాక్ష్యాలను సేకరించాడు. మెల్లగా గ్రామంలోని చిన్న చిన్న క్లూస్ తీసుకొని దొంగను గుర్తించాడు. మరుసటి ఉదయం దొంగ పట్టుబడ్డాడు. అది గ్రామానికి చెందిన ఒక యువకుడు. సుబ్బారావు సార్ అతన్ని చూసి, నేరం చేశావు, కానీ జీవితానికి అవకాశం ఇంకా ఉంది అని అన్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో న్యాయంగా చర్య తీసుకున్నారు. ఆ రోజు నుండి చిన్నపేట గ్రామం భయంతో కాదు, నమ్మకంతో నిద్రపోతుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది.